హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ మై చాయిస్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ చాలా ఇంపార్టెంట్ అప్డేట్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. విషయం ఏంటంటే మన ఛానల్కి లెవెల్ 1 మానిటైజేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి. రీసెంట్గా 3000 అవర్స్ కంప్లీట్ అయ్యాక మానిటైజేషన్కి అప్లై చేశాను. అండ్ 2 డేస్ తర్వాత మన అప్లికేషన్కి యాక్సెప్ట్ చేస్తూ యూట్యూబ్ నుండి మెయిల్ వచ్చింది. సో ఈ హ్యాపీ మూమెంట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మన ఛానల్ అఫీషియల్గా యూట్యూబ్ పార్ట్నర్ అయిందండి. ఇది మీ అందరి సపోర్ట్ వల్లనే పాసిబుల్ అయింది. సో నెక్స్ట్ టార్గెట్ సెకండ్ లెవెల్ మానిటైజేషన్ కూడా కంప్లీట్ చేసుకోవాలండి. దానికోసం నేను మన అందరికీ నచ్చి వీడియోస్ చేస్తాను. అండ్ మీరు కూడా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక ఈ సంవత్సరం మా ఇంట్లో వినాయక చవితి ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వినాయక చవితికి వినాయకుడి కోసమని మార్నింగ్ వెళ్ళి ఈ వినాయకుడిని సెలెక్ట్ చేసుకున్నామండి. చాలా బాగుంది కదా. ఇక్కడ చూసే చాలా వినాయకులు ఉన్నాయండి. అన్నీ కూడా బాగున్నాయి కదా. బట్ ఈ వినాయకుని చూడగానే బాగా నచ్చింది. అందుకే ఈ వినాయకుడిని నేను తీసుకున్నాను. సో దీనికి సంబంధించిన డెకరేషన్ కానీ దీనికి సంబంధించిన ప్రసాదం కానీ తయారు చేసుకుందాము. వినాయక చవితి రోజు మార్నింగ్ లేచి గుమ్మానికి అన్ని తోరణాలు కట్టేసుకొని పూజ చేసుకుంటారండి. సో వినాయకునికి ఎంతో ఇష్టమైన తాలికల పాయసం కూడా చేసి పెడతారు. సో ఈ తాలికల పాయసాన్ని ఏ విధంగా చేయాలో దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరు వీలైతే చూడండి. ఇక నేను దేవునికి నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాను. అక్కడ మా వాళ్ళు వినాయకునికి కావలసిన బ్యాక్డ్రాప్ తయారు చేస్తున్నారండి. సో ఇలా మొత్తం కూడా తాలికలన్నీ నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను. సో ఇలా రెడీ చేసుకున్న తాలికలను ఒక పెద్ద గిన్నె తీసుకుందామండి. దాంట్లోకి షుగర్ అండ్ వాటర్ యాడ్ చేసుకొని ఇది మొత్తం కరిగిపోవాలన్నమాట. షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత ఈ తాలికలను దీంట్లోకి వేసి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉడికిస్తే కనుక తాలికల పాయసం రెడీ అయిపోతుంది. లాస్ట్కి దీంట్లోకి నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేస్తే తాలికల పాయసం రెడీ అయిపోతుంది. సో ఇక్కడ మనకి పాయసం కూడా రెడీ అయిపోయింది. ఇది ఇక్కడే పెట్టేసి మనము వినాయకుడికి డెకరేషన్ చేద్దామా. ఆల్రెడీ మా వాళ్ళు బ్యాక్డ్రాప్ మొత్తం మంచిగా రెడీ చేసి పెట్టారండి నా కోసము. సో నాకు చాలా ఈజీ అయిపోయింది. సో దేవుడికి ఈ విధంగా అన్నీ కూడా ముందల మనం విగ్రహానికి ముందర మనం ఏమేమైతే పెట్టుకుంటామో అవన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. సో ప్రతి దానికి కూడా బొట్టు పెట్టుకోవడం కంపల్సరీ అనమాట. విగ్రహానికి ముందు కొన్ని బియ్యం వేసుకొని కలశం పెట్టుకోవాలండి. సో చెంబుల వాటర్ వేసుకొని చెంబుకి బొట్టు పెట్టుకొని కంకణం కట్టుకొని ఇలా చెంబు పైన తమలపాకులు లేదా మామిడి ఆకులతో కలశం పెట్టుకోవాలి. వినాయకుడికి పెట్టే పండ్లకు అన్నింటికి కూడా బొట్టు పెట్టుకోవాలండి. సో ఇలా అన్నిటికీ బొట్టు పెట్టుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. వస్త్రంతో పూలతో అందంగా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. వినాయకుని పూజలో భాగంగా పిల్లలు చదువుకునే బుక్స్ కూడా పెట్టుకుంటారు. వినాయకుడి పూజ చేయాలంటే కూడా ఫస్ట్ వినాయకుని పూజ కంపల్సరీ అనమాట. అంటే ముందు ఇలా పసుపుతో వినాయకుని రెడీ చేసి పెట్టుకోవాలండి. సో ఫస్ట్ పూజ ఇక్కడ చిన్న గణపతికి చేసిన తర్వాతనే మనకి అక్కడ పెద్ద గణపతికి చేయాలన్నమాట. ఇక్కడ మా బాబు పూజ చేయడానికి రెడీ అవుతున్నాడండి. తనకి చాలా ఇష్టం వినాయకునికి పూజ చేయాలని. సో ఎవ్రీ ఇయర్ తనే చేస్తూ అంటాడు. నేను ఇట్లా మొత్తం రెడీ చేసి పెట్టేస్తానన్నమాట. సో లాస్ట్ తను వచ్చి పూజ చేస్తాడు. అండ్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాయసము నైవేద్యంగా పెట్టిద్దాము. లాస్ట్కి ఈ టెంకాయ కొట్టి హారతిస్తే సరిపోతుంది.
సో ఇలా నైవేద్యం పెట్టి గంట కొట్టి హారతిస్తే మన వినాయకుని పూజ కంప్లీట్ అవుతుంది. అంతేకాదండి, వినాయకునికి మొక్కేటప్పుడు అక్షంతలు వేసి ఎంగిళ్ళు తీసి మనము మనస్ఫూర్తిగా మొక్కితే గనక సో మన చేసిన తప్పులు ఏవైనా కూడా అన్నీ తొలగిపోతాయి. సో మా ఇంట్లో వినాయకుని పూజ ఈ విధంగా చేసుకుంటామండి. మొత్తం కుటుంబం అంతా కలిసి చేసుకుంటాము. సో ఎలా అనిపించింది మా వినాయకుడి పూజ? బాగుందా? ఒకవేళ మీకు పూజ అండ్ మా వినాయకుని పూజ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీరు ఖచ్చితంగా లైక్ చేస్తే, షేర్ చేస్తే కనుక మా వినాయకుని ఆశీస్సులు మీకు లభిస్తాయి. థ్యాంక్ యూ.